లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ఆగస్టు 20వ తారీఖు దాటిన తర్వాత పంచానన యోగం ప్రారంభమవుతుంది. ఈ పంచానన యోగంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ పంచానన యోగం ఈ రాశికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఈ పంచానన యోగంలో పంచ రాశులలో గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచారం చేస్తున్నాయి అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో బుధ సంచారం జరుగుతుంది. జన్మంలో బుధుడు అనుకూలకారకుడు. అట్లాగే కర్కాటక రాశికి భాగ్యంలో రవి సంచారం, అంటే ద్వితీయ స్థానంలో సింహంలో రవి సంచారం అనుకూలంగా, తృతీయ స్థానంలో శుక్ర కేతు సంచారం, తృతీయ స్థానం కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. మరి అష్టమంలో శని సంచారము, నవమంలో రాహు సంచారం నవగ్రహాల్లో జరుగుతుంది. మరి ఏకాదశంలో గురు సంచారం, అలాగే వ్యయంలో కుజ సంచారం జరుగుతుంది. మరి ఈ కుజ సంచారం వల్ల వ్యయం అంటే ధనం ఖర్చు అవటం. మరి అనేకమైనటువంటి ఈ వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఖచ్చితంగా వీళ్ళు ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ పంచానన యోగంలో విశేషంగా భాగ్యంలో రవి సంచారం, అంటే గ్రహాలకు అధిపతి అయిన రవి భాగ్యస్థాన సంచారం అనుకూలదాయకం. అట్లాగే తృతీయ స్థానం కన్యలో శుక్ర సంచారం కూడా యోగదాయకం. శుక్రకేతు ఇద్దరు సంచారం చేస్తున్నారు. మరి వ్యయస్థానంలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏకాదశంలో గురుడు ఈ రాశికి గురు బలాన్ని చేకూరుస్తాడు. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో అన్ని దోషాలు పోతాయి. అందువల్ల ఆయన ఏకాదశ స్థానంలో గురుడు ఉండటం వల్ల గురు యోగదాయకంగా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశంగా ఈ రాశికి ఉన్నాయి. మరి జన్మంలో బుధుడు వల్ల చక్కటి బుద్ధి, వ్యాపారకారకుడైన బుధుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువు తెలివితేటలు బాగుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా భాగ్యంలో ఉండడం వల్ల విశేషమైన భాగ్యంలో రవి సంచారం అనుకూలత ఖచ్చితంగా. గురుబలం చేకూరడం వల్ల వ్యవసాయదారులకు కూడా చక్కటి అనుకూలత ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల రియల్ ఎస్టేటు, సినీ రంగం వారికి కూడా విశేషమైన ధనయోగం అనేది ఉంది ఖచ్చితంగా, శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల. అలాగే అష్టమ శని సంచారం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వీళ్ళు పంచానన యోగంలో ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా యొక్క శనికి పరిహారం చేసుకోవాలి, కుజుడికి పరిహారం చేసుకోవాలి. ఎందువల్ల అంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుజ శనులకు జపాలు చేసుకుని తత్తదు తర్పణ, తత్తదు హోమం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క పంచానన యోగం ఈ కర్కాటక రాశికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి అనుకూలంగా మారుతుందో తద్వారా మీ సమస్యల నుంచి బయటపడి చక్కగా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
చూశారు కదండి. ఈ యొక్క కర్కాటక రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఏ పరిహారం చేసుకుంటే ఎలాంటి అనుకూలత వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చక్కగా పరిహారం చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవడానికి కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది. ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా, జాతక సమస్యలున్నా, రుణ బాధలున్నా, వివాహ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వ్యాపార సమస్యలున్నా, అలాగే భూ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. నా నంబరును సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే, ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం. పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది. మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది. భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది. అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది. అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి. అట్లాగే అర్ధాష్టమ శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు. శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు. మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. అష్టమ గురుడు వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము, నిత్యము దైవనామస్మరణ, దేవుడికి అర్చనా పూజలు చేయడం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతాడు. అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము, కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది. తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము, ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి అష్టమ శుక్రుడు, అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని, తర్పణ చేసి, హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి. మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క తులారాశికి ఈ ఆగస్టు నెల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది. ఎందువల్ల అంటే
ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి. తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి, కేతువుకి, గురుడికి జపాలు చేసుకుని తత్తదోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది. చూశారు కదండి, తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.